మా అమ్మ వాళ్ళు పిలిస్తే కానీ రారు. కానీ మీ అమ్మ వాళ్ళేంటి పిలవకుండానే ఇంటికి వచ్చేస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి నేనే మా అమ్మ వాళ్ళని పిలిచాను. విడాకుల గురించి కళ్యాణ్ నాకు ఇస్తాను అంటున్నాడు కదా! ఆ విషయం గురించే పిలిచాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఆడెందుకు ఇస్తున్నాడో నీకు తెలుసా అమ్మ? ప్రకాశం అంటే మీలా అందరికీ బుర్ర తక్కువ అనుకుంటున్నారా ఏంటి అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఒకసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఏంటి అంత మాట అనేసావు అని అంటే, ఉన్న మాటే కదా అన్నాను అని అంటూ ఉంటుంది అనామిక. అసలు ఏం మాట్లాడుతున్నావు అనామిక అంటే, ఏం మాట్లాడుతున్నా అంటావేంటి, కళ్యాణ్ నాకు విడాకులు ఇస్తానని అనుకున్నాడు కదా, అలాంటిది మీరు అందరూ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి బామ్మ అయితే ఏంటి సపోర్ట్ చేస్తున్నారు అనామిక, నువ్వు అసలు ఇంట్లో ఉండాలనుకుంటున్నావా, బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నావా, మీ అమ్మాయి ఇంత రచ్చ చేసినా మీరు ఇంకా మీ అమ్మాయికే సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అని బామ్మ గట్టిగా అడుగుతూ ఉంటుంది. పోనీలే కదా చిన్నపిల్ల, తెలియనితనం అని చెప్పేసి మేము ఊరుకున్నాం, మీ దాకా ఎప్పుడూ తీసుకురాలేదు, అలాంటిది మీ అమ్మాయే తప్పు చేసి మిమ్మల్ని ఇప్పుడు పంచాయతీకి పిలిచిందా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. మా మనవడి మీద ఏమాత్రం నిందలు వేసినా మీ కూతురు జీవితం చల్లని నాణ్యంలా చేయగలను అని గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి అనామిక వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. అన్ని తప్పు చేసి అన్ని మాట్లాడుకొని ఇప్పుడు నా మనవడి మీద తప్పు నేను మోస్తుంది నీ కూతురు అని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది. అసలు మీకు అడిగే హక్కే లేదు, నీ కూతురికి ఇంట్లో ఉండే హక్కే లేదు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది బామ్మ.